పూతలపట్టులో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం పూతలపట్టు మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని 60 లక్షల వ్యయంతో నిర్మించబోయే నూతన అన్నా క్యాంటీన్ భవనానికి పూతలపట్టు నియోజకవర్గం నాయకులతో కలిసి పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మోహన్ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడం, నిరుపేదలకు అతి తక్కువ ధరకే శుభ్రమైన ఆహారం అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను స్థాపించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నా క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు స్ఫూర్తితో 2014లో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలిని తీర్చారని, అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అన్నా క్యాంటీన్లను నిర్వీర్యం చేసి పేదల కడుపును కాల్చిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ఏమున్నా ఏమి లేకపోయినా పేదవాడు ఆకలితో బ్రతకూడదు, పేదవాడి కన్నీళ్లు ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి అరిష్టమని గట్టిగా విశ్వసించే వ్యక్తి. అందుకే గత ప్రభుత్వం దుర్మార్గంగా పేదవాళ్ల కడుపు కొట్టే కార్యక్రమం అన్నా క్యాంటీన్లు మూసివేసిన అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంలో చేసినటువంటి ప్రయత్నం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ విధంగా అయితే రద్దు చేశారో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా ఆ విధంగా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా చోట్ల అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో పూతలపట్టు కేంద్రంగా ఈరోజు అన్నా క్యాంటీన్ కి భూమి పూజ చేస్తున్నాం. ఎంతో మంది పేదలు, కార్మికులు, కూలీలు వారి యొక్క దినసరి కూలీలో, దినసరి వేతనంలో భోజనానికి అయ్యే ఖర్చు మీకు తెలియంది కాదు. ఒక మనిషి ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి పోయే లోపు మధ్యాహ్నం ఆకలి తీర్చుకోవాలన్నా, ఉదయం ఆకలి తీర్చుకోవాలన్నా వారి ప్రయాణ ఖర్చు ఎంత ఉందో, ఇతర ఖర్చులు ఎంత ఉన్నాయో అంత ఖర్చులు భోజనానికి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పేదవారు ఎవరూ కూడా ఆ భోజనం కోసం చేసే ఖర్చులతో కష్టాల పాలు కాకూడదు, అప్పుల పాలు కాకూడదు, ఇబ్బందుల పాలు కాకూడదు అన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. 2-3 నెలల్లోనే పూతలపట్టు నియోజకవర్గం సంబంధించి పూతలపట్టు కేంద్రంగా అన్నా వ్యయంతో ఈరోజు అన్నా క్యాంటీన్కి భూమి పూజ చేయడం జరిగింది. ఖచ్చితంగా నాణ్యత కలిగి శుభ్రమైనటువంటి, శుచి కలిగినటువంటి భోజనాన్ని పేదవారందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది.